నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లార్డ్స్ టేబుల్, ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యత గురించి మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉన్నాను. బహుశా ఎప్పుడు ప్రభు బల్ల గురించి ప్రత్యేకంగా ఈ మాటలు చెప్పలేదు. ఎప్పుడు బల్ల ఇస్తున్నప్పుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ ప్రభు బల్లలో ప్రవేశించేవారం. కానీ ఈ దినాన ఎక్స్క్లూజివ్గా ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యత గురించి మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉన్నా. చదివిన లేఖన భాగాల్లో ఈ ఇద్దరు శిష్యులు యేసు ప్రభు వారు ముగ్గురు ఎమ్మాయివు గ్రామానికి వెళ్తా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఆ గ్రామం దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందనంటే యేసు ప్రభు వారు ఇంకా కొంచెం ముందుకి వెళ్ళబోతా ఉంటే వీళ్ళంటా ఉన్నారు. ఇద్దరు శిష్యులు ఏమంటున్నారంటే, అయ్యా సాయంత్రం అయిపోయింది, ఇంకెందుకు వెళ్ళడము, ఈ రాత్రి మాతో పాటు ఉండి వెళ్ళొచ్చు కదా అని అంటే వారు బలవంతము చేసిరి అని మాట అక్కడ రాయబడి ఉంది. దయచేసి ఒకసారి ఆ మాటలు చదువుదామా. 28వ వచనం. అంతటా ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్టు అగుపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి, ఒక్కసారి ఈ పిక్చర్ ఆలోచించండి. ఎంతమంది గ్రహించుకుంటారో లేదో తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా ఒక మాట నమ్ముతానండి. మీరు దేవుని యొక్క మందిరంలోంచి వెళ్తున్నప్పుడు యేసయ్య మీతో పాటు నడిచి వస్తారు. యేసయ్య మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఈ ఎమ్మాయిం గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులతోటి యేసు ప్రభు వారు నడిచి వెళ్ళారు, వారితో మాట్లాడి ఉంటున్నారు. తీరా గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడిని బలవంతం చేస్తున్నారట. ఒక్క మాట ఇక్కడ ఆగి చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. ఆయన ఎవరో వీరికి తెలియదు. హీఈస్ ఎ స్ట్రేంజర్ టు దెమ్. అయితే వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారు మాట్లాడుతున్న ఆ మాటలు ఏమైపోయినాయి అని అంటే, వారి యొక్క జీవితంలో మరి ఎందుకు ప్రేరేపణ కలిగిందో కానీ ఆయన మాటలు బహుశా ఇంపుగా ఉన్నాయో, లేకుంటే ఆయన మాటలు వారికి ఆదరణకరంగా ఉన్నాయో, లేకుంటే వారి యొక్క ఆయన మాటలు వారికి ధైర్యంగా ఉన్నాయో, ఏమైందో తెలియదు. కానీ ఏం చేశారంటే ఆయనని వారు బలవంతము చేసిరి. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, అన్లెస్ అండ్ అంటిల్ యు ఆస్క్ గాడ్ నెవర్ టాక్స్ టు us. దేవుడు మనతో మాట్లాడాలేనంటే, దేవుని యొక్క స్వరము నువ్వు వినాలంటే, దేవుని యొక్క మాటలు నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆయన కొన్నిసార్లు మనం బలవంతం చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవ సంగమా, మీరేమనుకోకపోతే మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. కొంచెం ఆలోచించి జవాబు చెప్పండి. గట్టిగా చెప్పవసరం, మీ మనసులో చెప్పుకుంటే చాలు, కానీ ఆలోచించి చెప్పుకోండి జవాబు. చాలాసార్లు చాలా సందర్భాల్లో ఎవరన్నా మనతో మాట్లాడుతున్నప్పుడు హౌ వి విల్ రెస్పాండ్ టు దెమ్. నేను 3 సందర్భాలు మీ ముందు ఉంచుతాను. ద వే యు రెస్పాండ్ టు ద పీపుల్, ఎలాగ మనము స్పందిస్తాము కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలకి. చక్కగా తయారయ్యాను, బాగా డ్రెస్అప్ అయ్యి చక్కగా ఫ్రెష్గా తయారయ్యి జస్ట్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే నా ఎదురుగుండా ఒక వ్యక్తి బకెట్ పట్టుకొని నా మీద నీళ్ళు జల్లాడు. బకెట్ నీళ్ళు. నా రియాక్షన్ ఎలాగుంటుందండి? ఇప్పుడు నా మీద కాదు, మీ మీదే జల్లాడు అనుకోండి, లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. రాని బూతులన్నీ కావాలంటే నేర్చుకొని తెలుసుకొని మరి ఎన్ని బూతులు వచ్చి అన్ని బూతులు తిట్టేస్తాం. ఎందుకంటే మనం తట్టుకోలేము. ఇంత ఫ్రెష్గా తయారై ఇంత నీట్గా మనం నడుచుకొని వెళ్తుంటే, మన పని మీద మనం వెళ్ళిపోతుంటే ఒకడు బకెట్ తీసుకొని బకెట్ నీళ్ళు మన మీద జల్లితే ఊరుకుంటామా? మీరు ఊరుకుంటారండి? నేనైతే ఊరుకోను. మీ ఫేస్లు అలాగే ఉన్నాయి, పర్వాలేదు నేను నా మీద కదా జల్లారు అన్నట్టుగా ఉంది. ఎవరైనా సరే వి ఇమ్మీడియట్లీ రియాక్ట్ ఫర్ ఇట్. చాలా బాధ వేస్తుంది, చాలా దుఃఖం అనిపిస్తుంది, చాలా ఏంటి. ఒకవేళ మనం ఏం చేయలేకపోయినా లోపల తిట్టుకుంటా ఉంటాం. రెండో సందర్భం, ఫ్రెష్గా తయారయ్యాం, ఇస్త్రీ బట్టలు వేసుకొని
ఇంట్లోంచి బయటికి వెళ్ళాం. ఒక 5-10 నిమిషాలు నడుచుకొని వెళ్ళిన తర్వాత ఓరని వర్షం వచ్చిందండి. చాలా పెద్ద వర్షం వచ్చింది, తడిచిపోయి శుభ్రంగా. ఇంకా వెంటనే ఏం చేస్తాం, ఆ తడి బట్టలతోటి ఏ చెట్టో లేకుంటే ఏ నీడో వెళ్ళి కాసేపు. ఇప్పుడు ఎవరిని తిట్టుకుంటాం? 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరిన బాగున్ను, అనవసరంగా ఈ వర్షాన్ని దొరికిపోయాను. వర్షాన్న తిట్టుకోలేము, ఎందుకంటే అది ప్రకృతి. 3వ ఇన్సిడెంట్. ఫస్ట్ ఇన్సిడెంట్, బకెట్తో నీళ్ళేస్తే ద వే వి రియాక్ట్, ఎలా మనం స్పందిస్తాం. కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. రెండో సందర్భంలోని వర్షం వస్తూ ఉంది, ఓరని వర్షం వస్తుంది, శుభ్రం తడిచిపోయావు. ఇప్పుడు ఎవరిని తిట్టుకోలేము. 3వ సందర్భం, బహుశా ఇక్కడికి ఉన్న వాళ్ళకి మనందరికి ఎక్స్పీరియన్సే. నేను అనుకుంటా కాదని అనరేమో, బహుశా నేను ఒక్కడిని అయ్యి ఉండొచ్చు, కొంతమంది 1-2-3 ఉంటారేమో, 4-5. మీరు గుడిలోకి వెళ్ళారనుకోండి, అక్కడ పంతులు గారు నీళ్ళు జల్లుతారు, ఆకేసి వాటర్ జల్లుతాడు. ఆయన ఒక చెంబు పట్టుకొని చెంబులోని ఆ ఆకు ముంచి ఆకు తీసి అలా జల్లుతూ ఉంటాడు. ఒకవేళ నీళ్ళు పడకపోతే, అయ్యా నా మీద నీళ్ళు పడలేదయ్యా, నా మీద వేయండి అయ్యా, నా మీద వేయండి అయ్యా. 3 సందర్భాలు నీళ్ళే. బకెట్ తోటి వేస్తేనేమో రియాక్ట్ అయిపోతాం, వర్షంతో తడిచిపోతానేమో ఒకలాగా ప్రవర్తిస్తాం. అదే గుడిలోని ఆ తీర్థం నీళ్ళు జల్లితేనేమో ఏమవుతామంటే, నా మీద పడలేదయ్యా, నా మీద వేయండి అయ్యా, నా మీద వేయండి అయ్యా. ఆ నీళ్ళు మన మీద జల్లించుకోవడానికి మనం ఇష్టపడతాం. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంగమా, 3 సందర్భాలు నీళ్ళే. ఆ నీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే, పాస్టర్ గారు ఎప్పుడు నా గురించే చెప్తారేటి, ఈయన ఎప్పుడు నాకే, నా మీదే. ప్రియ దేవుని బిడ్డ, బహుశా నువ్వు బయటికి తిట్టుకోలేకపోవచ్చు, కానీ లోపల మనసులో చాలా తిట్టుకుంటావు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయానికి గుచ్చుకుంటుంది, నొచ్చుకుంటుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో, దేవా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని అడిగితేనే కానీ దేవుడు మాట్లాడు. ఎమ్మాయిము గ్రామానికి వెళ్తున్న ఈ యొక్క 2 వ్యక్తులతోటి యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమైపోయిందంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేదు, కానీ ఆ రాత్రి వారు అక్కడ ఉండి ఏం చేస్తారంటే ఆయన్ని బలవంతం చేశారట. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే 20-30 వచనం దయచేసి చదువుదామా. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. దేవునికి స్తోత్రం. ప్రభు బల్ల ఎంత ప్రశస్తమైనదో అనేకసార్లు మనకు అర్థం కాదండి. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మన మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ రొట్టె విరిచి ఆయనకి ఇచ్చారో, ఏమైందంటే వారి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. దెన్ దే స్టార్టెడ్ టాకింగ్. ఏమంటున్నారంటే, వాళ్ళు అంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండెలు మండలేదా? ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ దేని బిడ్డ, చాలాసార్లు చాలా సందర్భాల్లో మన మనోనేత్రాలు తెరవనందువలన, మన మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసినందువలన ఆ యొక్క ప్రత్యేకత మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధి ఉంటున్న ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు చాలా సందర్భాల్లో ప్రభు బలలోని అనాలోచనగా చేయవేస్తాం. వి డోంట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లార్డ్స్ టేబుల్. ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోలేం. ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించుకోలేం. ఈ ఉదయకాల సమయంలో 2 మాటలు మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. ద ఫస్ట్ వన్ ఇస్
ప్రభు బల్ల దేనికి సాదృశ్యంగా ఉందంటే 2 విషయాలకి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ వన్ ఇస్ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ద ఫస్ట్ వన్ ఇస్ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్. సంబంధం కలిగి, ఆ బంధం కలిగి మనం జీవిస్తా ఉన్నాము. రెండోది ఏంటంటే ఆ యొక్క బల్ల దేనికి సాదృశ్యంగా ఉందంటే మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది. ఎవరైతే ప్రభు బల్లలో చేయి వేస్తారో, దయచేసి ఈ మాట అర్థం చేసుకోండి, ప్రభు బల్లలో చేయి వేస్తారో యు ఆర్ నాట్ ఎన్ ఐసోలేటెడ్ పర్సన్, యు ఆర్ నాట్ ఎన్ అవుట్ సైడ్ పర్సన్, వేరుగా ఉన్న వ్యక్తివి కాదు. ఎప్పుడైతే ప్రభు బల్లలో నువ్వు చేయి వేస్తున్నావో, ప్రభు బల్లలో పాల్పంపులు పొందుతున్నావు, నువ్వు ఆయనతో సంబంధం కలిగి జీవిస్తా ఉన్నావు. యు హ్యాడ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్. ఆయనతో బంధం కలిగి ఉన్నావు కాబట్టి ఆ బంధం నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను ప్రత్యేకపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరైతే ప్రభు బలంలో చేవేస్తారో వారిని ఏంటంటే దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రొటెక్షన్ ఇచ్చేస్తాడండి. మీకు తెలియకుండానే దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన కాపుదలు ఇస్తాడు. ప్రత్యేకంగా నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో హెచ్చించడానికి ఇష్టపడతా ఉంటాడు. చాలా సంఘటన ఏంటంటే చాలా సందర్భాల్లో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రభు బలలో అనాలోచనగా చేవేస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంటాడు. ఏమంటాడంటే ఈ యొక్క ప్రభు బలని సాదృశ్యంగా చూపిస్తూ మనందరమే ఆయన శరీరంలో భాగమై ఉన్నాము. వీఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితంలో ఏమైపోతుందనంటే ఈ శరీరంలో ఉంటున్న భాగము, ఈ యొక్క చెయ్యి ఉందనుకోండి, ఈ చెయ్య నాకు కాలుకి నా చెయ్యికి సంబంధం లేదనంటే అది కుదరదండి. నీ అవయవంలో ఏ చిన్న నీ కాలుకున్న ఆ చిటికిన వేలు దెబ్బ తగిలినా సరే నీ బాడీ అంతా బాధపడుతుంది. చాలా సందర్భాల్లో మీరేమనుకోకపోతే సూటికి ఒక మాట చెప్తాను. ప్రభు బలలో చేవేస్తున్నాం కానీ we don't have the right relationship with God and with the తోటి సహోదరులతో సరైన సంబంధం లేదు. ఒకవేళ నువ్వు తోటి సహోదరులతో సంబంధం లేదు అని అంటే నువ్వు ప్రభు బలలో చేయి వేయడానికి ఏమాత్రం వీల్లేదు. చాలాసార్లు మీరు ఏమనుకోకపోతే ఒక సూటిగా మాట చెప్తాను. నా మనసులో ఉన్న మాట ఏమనుకోరు కదండి, అనుకున్న పర్వాలేదండి చెప్పేస్తాను. చర్చ అయిపోగానే మీ నైజమే చెప్తున్నాను. ఐ హావ్ బీన్ సీయింగ్ పీపుల్, నేను ప్రతి ఒక్కరిని గమనిస్తాను. చర్చ అయిపోగానే నా డ్యూటీ అయిపోయింది అనుకోని గబగబా వెళ్ళిపోతాం. కనీసం పక్క వాళ్ళకి ప్రైజ్ లాడ్ చెబుదాం, కనీసం పలకరేద్దాం, వాళ్ళు ఎలాగున్నారో ఏటో. అంటే వాళ్ళకి నాకు సంబంధం లేదండి, వాళ్ళేదో మేమేదో. ప్రియ దేవుని బిడ్డ, అది దేవుని బిడ్డ యొక్క లక్షణం కాదు. దేవుని యొక్క మందిరం అయిపోయిన తర్వాత సహోదరు ప్రేమతోటి ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ఒకరినొకరు పలకరించుకొని మనము దేవుని యొక్క మందిరం నుంచి వెళ్ళాలి. అది మనకు ఆశీర్వాదకరం. అందుకని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా సెలవిస్తాడు. ఏమిటంటే ఒక్క శరీరం అయిన మనము ఏ అవయవానికి ఆ అవయవం ఎవరికి వారు వేరు అనుకుంటే కుదరదు. నువ్వు ప్రభు బలలో చేయి వేస్తున్నావు అంటే, నువ్వు ప్రభు బలంలో నువ్వు పాల్పంపులు పొందుతున్నావు అంటే నీ తోటి సహోదరు యొక్క బాధ్యత కూడా నీ మీద ఉంది. ఒకవేళ ఇన్ కేస్ తోటి సహోదరుని పలకరించకపోతే, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద రిలేషన్ విత్ గాడ్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద రిలేషన్ విత్ యువర్ బిలీవర్, నువ్వు ప్రభు బలలో చేయడానికి ఏమాత్రం అర్హత లేదు. ప్రియ దేవుని బిడ్డ, you should have a relationship horizontal and vertical. ఒకవేళ దేవునితో నీకు ఎలాంటి సంబంధం ఉందో ఆ దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆ ప్రేమను ఇతరులకి కనపరుస్తావు. ఒకవేళ ఆ ప్రేమను నువ్వు కనపరచడం లేదంటే వాళ్ళు ఎవరోనండి వస్తారండి, కూర్చుంటారండి, వెళ్ళిపోతారండి, నాకేం సంబంధం లేదండి, నేను వచ్చానా లేదా, నేను కూర్చున్నానా లేదా, నేనున్నానా లేదా. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు ప్రభుతో సరైన సంబంధం కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రభుతోటి ఆ యొక్క శరీరంలో పాల్పంపులు పొందే అవగాహన కలిగి ఉంటావో, నీ యొక్క ప్రతి అవయవము ఒకదానికొకటి సంబంధం. ఎలాగైతే మన శరీరము ఒకదానికొకటి సంబంధమో, సంఘంలో ఉంటున్న మనందరికీ అదే బంధం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక.
చెయ్యికి కాలుకి కానీ చెయ్యికి కానీ ఏదైనా దెబ్బ తగిలితే శరీరం అంతా బాధపడుతుంది. ఇక్కడ కూర్చున్న మనలోని ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సంఘంలో చెప్పుతాం. ఎందుకనంటే మీరు అందరు ప్రార్థన చేస్తారని. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనదో నువ్వు అర్థం చేసుకోగలిగితే ఈ ఉదయకాల సమయంలో ఆ ఒకరినొకరు పలకరించుకోకుండా ఒకరి కష్టం ఒకరు తెలుసుకోకుండా మనం ఎక్కడి నుంచి వెళ్ళమండి. తోటి సహోదరుని పలకరిస్తూ తోటి సహోదరు యొక్క కష్టాలు తెలుసుకొని తోటి సహోదరు కొరకు ప్రార్థన చేస్తే నెక్స్ట్ వీక్ మీరు వచ్చినప్పుడు సిస్టర్ మీరు కాళ్ళు నొప్పి అన్నారు కదా, ఎలాగుందండి మీ కాళ్ళు నొప్పి అంటే మనం ఎంత ఆదరింపబడతామంటే, అమ్మో సిస్టర్ రేపు వారం అంతా మీ గురించి ప్రార్థన చేశానంటే నిజమేనండి, మీరు చేసిన ప్రార్థన బట్టేమోనండి నా కాళ్ళు నొప్పి తగ్గిందండి. we belongs to one body in the Christ. క్రీస్తులో ఒక్క శరీరము ఒక్క భాగమై ఉంటుంది. ఏ అవయవానికి ఆ అవయవం వేరు వేరు అని అనుకోవడానికి వీలు లేదండి. మనందరమే ఒక్క శరీరమై ఉంటున్నాం. ప్రభు బలలో చేయి వేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి ఒక్కరు మొట్టమొదటి ఏంటంటే ప్రభు బలలో చేయి వేస్తున్నాము. వీఆర్ బ్లెస్డ్ పీపుల్, మనం ధన్యులమి. రెండోది ధన్యత, మొదటిది. రెండోది యోగ్యత, మూడోది బాధ్యత. మొదటిదేటి ధన్యత, రెండోదేటి యోగ్యత, మూడోదేటి బాధ్యత. ఏంటా ధన్యత అంటే, దయచేసి గమనించండి, ఏదో రొట్టె పెట్టారు ఏదో ద్రాక్షారసం పెట్టారని కాదు, కానీ ఆ యొక్క రొట్టె కానీ ద్రాక్షారసం కానీ దేనికి సాదృశ్యంగా అంటే ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంటుంది. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవాది దేవుడు కూడా ఏకైక కుమారుడైన ఆ యొక్క యేసు ప్రభు వారు రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చి ఆ యొక్క శిలువ మీద ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ తన ఈపంతా దున్నబడి తన రక్తమంతా చిందించి నిన్ను నన్ను అమితంగా ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పంపులు పొందుతున్నామంటే మనం ఎంత ధన్యులమి. వీఆర్ సో బ్లెస్డ్ పీపుల్. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని నువ్వు తీసుకుంటున్నావంటే ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంగమా, ఎంత విలువైన వారమో. ఈ భాగ్యం అందరికీ రాదండి, ఈ ధన్యత అందరికీ రాదు. ఎందుకంటే ఆయన శరీరం ద్వారా నువ్వు, ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరం ద్వారా నువ్వు, ఆయన దేవుడు కొన్నాడు నిన్ను, నువ్వు ఆయన సొత్తువి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో సూటిగా ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో, ప్రభు బలలో చేయి వేస్తున్నావో, నీ శరీరం మీద నీకు ఏమాత్రం అధికారం లేదు. యు కెనాట్ లివ్ బై యువర్ ఓన్. ప్రభు బలలో చేయి వేస్తున్నావంటే, ప్రభు బలలో పాల్పంపులు పొందుతున్నావంటే నీకు దేవుడు ఏం చేశాడంటే, హీ హాస్ గివెన్ ఎ ప్రివిలేజ్ దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డనండి. దేవుని యొక్క అవయవాలు దేవుడు ఆయన రూపంలో నన్ను సృష్టించి మనల్ని ఆయనలో ఏకపరుచుకొని ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనాలు దయచేసి ఒకసారి చదువుదామా. మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువగా కీడుకే గాని ఎక్కువగా మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ప్రభు బలలో చేయి వేస్తూ నువ్వు భేదాభిప్రాయాలు కలిగి కక్షలు కలహాలు కలిగి ఉంటే ఒకవేళ దేవుడు అది మెచ్చుకుంటాడా? ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంగమా, దేవుని యొక్క పరిశుద్ధ బలలో మనం చేయవేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. అది ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం. చాలాసార్లు అనాలోచనగా వేస్తాం. మొదటిది, దేవా నాకు ఈ ధన్యత ఇచ్చావయ్యా, నీ బలలో
పాలు పంపులు పొందడానికని మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం దీవించబడతాం. రెండవది యోగ్యత. మొదటిది ధన్యత, రెండవది యోగ్యత. ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ప్రభు బలలో చేయి వేస్తున్నప్పుడు ఎప్పుడు ఈ మాట మటుకు జాగ్రత్త గమనించండి. ప్రభు బలలో చేయి వేస్తున్నప్పుడు ఎప్పుడు మనం పరీక్షించుకోవాలండి. పరీక్షించుకోకుండా ప్రభు బలలో చేయి వేయకూడదు. ప్రభు బలలో చేయి వేస్తున్నప్పుడు ఇట్స్ ఎ జడ్జ్మెంట్ సీట్, న్యాయపీఠం. అది ఆ న్యాయపీఠం ఎదురుకు వచ్చినప్పుడు, దేవా నాకు యోగ్యత ఉందా లేదా నీ బలలో చేయి వేయడానికి. నీ యోగ్యత ఒకవేళ లేకపోయినట్లయితే ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని మీద చాలాసార్లు మనం ఏమైపోతుందంటే అలవాటు పూర్వకంగా మనం చేయి వేసేస్తూ ఉంటాం. పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న భక్తులకి ఈ ధన్యత లేదండి. దిస్ ప్రివిలేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద న్యూ టెస్ట్మెంట్ పీపుల్. పాత నిబంధన గ్రంథంలో ప్రభు బల లేదు. సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు పస్కాను ఆచరించేవారు, ఆ పస్కాని భుజించేవారు, అంత మట్టుకే. కానీ మనకైతే ప్రతి నెల ప్రభు యొక్క బల్ల, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మన ఎదుట తీసుకొని రాబడుతూ ఉంది. నువ్వు ఆ బల్లలో చేయి వేసేటప్పుడు నువ్వు పరీక్షించుకోవాలి. బికాజ్ ఇట్స్ ఎ జడ్జ్మెంట్ సీట్, న్యాయపీఠం. అది ఆయన న్యాయపీఠం ఎదురున్నప్పుడు, ప్రభువా నాకు అర్హత ఉందా లేదా, నేను యోగ్యున్నా కాదా, పరీక్షించుకోకుండా అనాలోచనగా మనం బలలో చేయి వేయకూడదండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంగమా, ఒకవేళ ఈ దేహముతో నువ్వు చేయకూడని పనులు చేస్తూ, ఈ దేహముతో నువ్వు చెడ్డ పనులు చేస్తూ నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చి పర్వాలేదులే అని అనుకొని నువ్వు ప్రభు బలలో చేయి వేస్తే దానివలన నీకేమాత్రం ఆశీర్వాదం కాదు, నీకేమాత్రం దీవెన కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలలో చేయి వేస్తున్నప్పుడు మనం పరీక్షించుకొని ఎప్పుడైతే ప్రభు బలలో చేయి వేస్తామో అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొదటిదేంటి? ధన్యుణ్ణి. రెండోది ఏంటంటే నాకు యోగ్యత ఉందో లేదో మనం ఒక్కసారి పరీక్షించుకోవాలట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాలు దయచేసి ఒకసారి చదువుదామా. దేవుడు ప్రభువును లేపును, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములను చేయుదునా. ఏమంట? కరెక్టే చదివిందండి. మరొకసారి చదువునన్న లైను. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములను చేయుదునా. నేను ఏం చేస్తున్నానట? ప్రియ దేవుని బిడ్డ, ఎంత బలమైన మాట తెలుసా ఇది. నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండి ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అంటున్నావు, ఆయన రక్తంతో నన్ను కొన్నాడు అని అంటున్నావు, నేను ఆయన సొత్తు అని అంటున్నావు. అలాంటిది దేవుని బిడ్డగా ఉండి నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావంటే దేవుడు దాన్ని బట్టి దుఃఖపడతా ఉన్నాడండి. మీరేమనుకోకపోతే ఒక్క సంఘటన, చాలాసార్లు చాలా సందర్భాల్లో we wanted to show our identity. నేను నువ్వు ఎప్పుడైతే ప్రభు బలలో చేయి వేస్తావో నేను అనే మాట చచ్చిపోవాలండి. ఎప్పుడైతే నేను అనే మాట చచ్చిపోయి క్రీస్తే నాలో జీవిస్తున్నాడని మనం ప్రభు యొక్క శరీరానికి మనం అప్పగించుకుంటామో మనం ఆశీర్వదింపబడతాం. ఇక మీదటి నుంచి నీ పేరు నీది కాదు, కానీ నువ్వెవరు అని అంటే పరిశుద్ధ బిడ్డవై ఉంటున్నావు, దేవుని బిడ్డవై ఉంటున్నావు. మనకేమాత్రం అధికారం లేదండి. నేను ఏది తినడానికి కానీ, ఏది మాట్లాడడానికి కానీ, ఏది చేయడానికి కానీ నాకేమాత్రం అధికారం లేదు. ఐ నీడ్ టు కమ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి, దేవా ఇది నేను చెయ్యొచ్చా చేయకూడదా, ఇది నేను తినచ్చా తినకూడదా, నేను ఇలా మాట్లాడకూడదా, ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకొని ప్రభు బలలో చేవేస్తే అది మనకు ఆశీర్వాదకరం. మొదటిది ధన్యత, రెండవది యోగ్యత, మూడోది బాధ్యత. దేవుడు నిన్ను ఈ మందిరంలో నాటాడనంటే
ఈ మందిలో నువ్వు ఒక పెద్ద వృక్షమై అనేకులకి ఆశీర్వాదకరంగా, అనేకులు దీవెనకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకే నువ్వు వద్దన్నా కాదన్నా నీ ప్రతి అవసరత తీరుస్తున్నాడు, నీ ప్రతి కోరిక తీరుస్తున్నాడు దేవుడు. ఒకవేళ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే, దేవుడు ఈ మందిలో నిన్ను ఉంచాడంటే నీకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఆ బాధ్యతను నేను నెరవేర్చనండి అని అంటే కుదరదండి. యూ హ్యావ్ టు డూ దట్ రెస్పాన్సిబిలిటీ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. ఒకవేళ నీ బాధ్యతను నెరవేర్చకపోతే జరిగే సంఘటన ఏంటి తెలుసా? నిజంగా వచ్చిన చూపిస్తే మీరు చాలా భయపడతారండి. పాస్టర్ గారు ఎంత ఘాటుగా మీరు ఎప్పుడు చెప్పలేదు, ఏంటండి ఎంత భయంకరంగా చెప్తున్నారు? ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవ సంగమా, నువ్వు ఎవరన్నా కావచ్చు, ఏదన్నా అవ్వచ్చు, దేవుడు నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని, ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చకపోతే దేవునికి లెక్కప్ప చెప్పాలి, మనుషులకు కాదు. యు ఆర్ బౌండ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ వన్ డే. ఒకనొక దినం ఇప్పుడు తప్పించుకుంటున్నాను అనుకుంటున్నావు, ఇప్పుడు పర్వాలేదులే నా టైం అయిపోయిందని అనుకుంటున్నావు, కానీ నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకపోతే దేవుడు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు. మొదటిది ధన్యత, రెండవది యోగ్యత, మూడవది బాధ్యత.